యేసుప్రభు వారు ధర్మశాస్త్రాన్ని పాటించి కొట్టివేశాడు కదా, ఇక ధర్మశాస్త్రం మొత్తంలో ఆ 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ కదా ఇది కూడా. సో దీన్ని కూడా యేసుప్రభు వారు కొట్టేసినట్టే కదా అని చాలామంది అంటారు. సో అందరికీ నేను క్లియర్గా చెప్పే విషయం ఏంటంటే, ధర్మశాస్త్రము కొట్టివేయబడలేదు, కొట్టివేయబడదు కూడా. ఒకవేళ ధర్మశాస్త్రం కొట్టివేయబడిందని మీరు భావిస్తే ఎవరైతే వింటున్నారో వారిని అడుగుతున్నా, ఇప్పుడు మనం నరహత్య చేసుకోవచ్చా? కొట్టివేశారుగా. వ్యభిచారం చేసుకోవచ్చా? కొట్టివేశారుగా. దొంగతనం చేసుకోవచ్చా? కొట్టేశారుగా. అబద్ధాలు ఆడుకోవచ్చా? కొట్టేశారుగా. ఈ ఆజ్ఞలన్నీ మనం ఫాలో అవనవసరం లేదా? ఇప్పుడు ఎందుకు కొట్టేశారు అంటున్నారుగా. బుద్ధి లేని వాళ్ళు మాత్రమే కదా ఇలా మాట్లాడేది. అంటే వాళ్ళ లాజిక్ సెన్స్ పోయిందనమాట. సో ధర్మశాస్త్రం ఎప్పటికీ కొట్టివేయబడదు. సరే, ఇవన్నీ ఆజ్ఞలు కాదండి, 4వ ఆజ్ఞ ఒక్కటే దేవుడు కొట్టేశాడు అంటారా? ఇక అంతకంటే మూర్ఖత్వం ఏముండదు. ఆల్రైట్. సో ఈ విధంగా మనందరం ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అనే విషయాన్ని నమ్మకూడదు. అపవాది మోసంలో ఉన్న వాళ్ళు మాత్రమే దాన్ని నమ్ముతారు.